దోసకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దోసకాయ తీసుకుని దాన్ని చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయని ఈ విధంగా కట్ చేసుకుని దోసకాయ గింజల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దోసకాయని ఒకసారి కడిగి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 10, ఎండుమిర్చి 2, కరివేపాకు కొన్ని రెమ్మలు, వెల్లుల్లిపాయలు 4, చింతపండు కొంచెం, పోపు దినుసులు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి డైరెక్ట్గా ఇలా వేస్తే పేలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మధ్యలో చాకు పెట్టి ఘాట్లు పెట్టుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, కొద్దిగంత జీలకర్ర కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అంత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఒక హాఫ్ వరకు మాత్రం వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. దోసకాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా మిక్సీ కాకుండా కొంచెం జస్ట్ క్రష్ అయ్యేలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి.
ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసి ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.